అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ పంజరంలో చిలక. రచయిత బలివాడ కాంతారావు గారు. ఇక కథలోకి వెళితే, రామం కలిగిన కుటుంబంలో ఒక్కడే బిడ్డ. అయినా ఇంకా కలిమిని పెంచాలన్న కోరికలుండవా? అమాయకుడిలా కనిపిస్తున్నాడు. అంత పెద్ద ఉద్యోగం సరిగ్గా చేయగలుగుతున్నాడా? రామం గురించి చివరి సందేహం. శ్రీమంతులెందరో మా అమ్మాయిని చేసుకోమని వెంటబడుతుంటే నాకప్పుడే పెళ్ళి వద్దంటున్నాడు. 30 మొన్ననే దాటింది. ఆఫీసులో అందమైన స్టెనో వైపు కూడా తొంగి చూడడే అసలు రామం. ఇన్ని సందేహాలతో సతమతమవుతున్న వాళ్ళ మధ్య ఒక శుభవార్త. రామం పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డాడట. అందరూ అందాన్ని చూస్తూ ముచ్చటపడే పై అంతస్తులో పెరిగిన పిల్లల ఫోటోలు చూపిస్తే, ఈ కొడుకు ఒక పిల్లి లాంటి దాన్ని చంకన పెట్టుకొచ్చి దాన్నే పెళ్లాడతానంటాడేమిటి? వద్దురా, అంత పని చెయ్యకు అంది తల్లి కమలమ్మ చేతిని నెత్తిమీద పెట్టుకుంటూ. మేం ఈ ఇంట్లో ఉండటం ఇష్టం లేదా? భార్యకు తోడుగా సత్యనారాయణ చిరాకుగా అన్నాడు. ఆ అమ్మాయిని చేసుకుంటే మీ అభ్యంతరం ఏమిటి? అడిగాడు కొడుకు. నీవన్నది ఆ ఇద్దరు ఆడపిల్లలున్న ఇంటి అమ్మాయిలో చిన్నది రత్నప్రభ? అవును. వాళ్ళ నాన్న జిల్లా పరిషత్తులో గుమస్తా, అద్దె కొంపల్లో ములుగుతున్నవాడు. ఏడాదికి 7 సార్లు ఇల్లు మార్చేవాడు. పెద్ద కూతురు ఉరేసుకు చచ్చింది. ఇదంతా మీకెలా తెలుసు? ఊరంతా తెలియగా మాకు తెలియదా? వాళ్లతో మీకు పరిచయమా? నువ్వు పట్టించుకుంటేగా నీకు తెలియడానికి. మన రాజప్పల నాయుడు వీధిలోని ఇంట్లో వీళ్ళు అద్దెకుండేవారురా. ఆ రత్నప్రభ అంటే నాకు అసహ్యం. బొంగురు గొంతుకతో అరిచేది. ఆ చక్రాల్లాంటి కళ్ళల్లో నిప్పులు కురిపిస్తుందిరా. కట్టుబొట్టు ఆడదానికి అందమిస్తుందని తెలుసుకొని అలాంటి రౌడీ పిల్లని నా కోడలుగా తెస్తావురా? ఇన్నాళ్ళు నిన్ను ముద్దుగా పెంచి పెద్ద చేసి ఇంతగా పైకి తెచ్చిన మేము అది వస్తే ఈ ఇంట్లో ఉండలేంరా. ఈ నిష్ఠూర వాక్యాలన్నీ విన్న కొడుకు నిదానంగా, ఎందుకో ఆడదంటే అలా ఉండాలనిపించింది. ఆమె చేస్తున్న పని చూశాక గౌరవం ఏర్పడింది. మీ అబ్బాయికి పెళ్ళి కావాలనుకుంటే వెళ్ళి ఆ అమ్మాయి తండ్రిని అడగండి. ఇంతకీ మీతో వియ్యమందడానికి ఒప్పుకుంటాడో లేదో. నేను ఆ పని చేయలేను నాయనా అనేసింది కమలమ్మ కటువుగా. అయితే నన్ను వెళ్ళి అడగమంటారా? అడిగాడు కొడుకు. నువ్వెందుకు వెళ్ళాలిరా? నేను ఒక పోస్టు కార్డు రాస్తే పరిగెత్తుకు వస్తాడు అన్నాడు తండ్రి. అంత తక్కువగా వాళ్లను అంచనా వెయ్యకండి. తండ్రి విసుగ్గా, నువ్వు ఈ కుటుంబంలో చిచ్చు పెట్టడానికే ఆ అమ్మాయిని పెళ్లాడతానంటున్నావు. ఆ అమ్మాయి నోరు విప్పితే అగ్నిమంటలు వస్తాయిరా. మీకెలా తెలుసు? ప్రతిరోజు పేపర్లో ఆవిడ ఉపన్యాసాలు, చేతలు, రాతలు వింటున్నాం, చూస్తున్నాం, చదువుతున్నాం. కనీసం ఆ అగ్ని మంటలకు కారణం తెలుసుకున్నారా? నాకు అనవసరం. నీకు అవసరమైతే తెలుసుకో. ఈ ఇంటికి మాత్రం తీసుకురాకు. ఆవిడ ఏం అపకారం చేస్తుంది? ఈ నాయకురాలి దగ్గరకు ఆడవాళ్ల సమూహం వచ్చి కేకలు, కోలాహలం, ఏడుపులు ఒకటేమిటి? ప్రశాంతంగా ఉన్న ఈ ఇంటిని ఒక పబ్లిక్ బజార్గా మార్చలేను. మగవాళ్ళంటే ద్వేషించే ఈ అమ్మాయి నా మీద విరుచుకుపడదా? నిన్ను ముద్దిస్తుందా? అత్తగారుల మీద విరుచుకుపడేది మీ అమ్మ చేత ఇంట్లో నానా చాకరీ చేయించదా? మా బొందిలో ప్రాణం ఉండగా ఇది జరగని పని. అంతేనా? ముమ్మాటికి అంతే. అతని మాటే ఈ ఇంట్లో చెల్లుతుందన్నట్లు కటువుగా సత్యనారాయణ తీర్పు ఇచ్చేశాడు. రామం బయటకు వచ్చి మల్లెపొద చాటున కూర్చొని వింటున్న రత్నప్రభను రమ్మని సైగ చేశాడు. ఇద్దరూ పేవ్మెంట్ మీద మెల్లగా కొంతసేపు మౌనంగా నడుచుకుంటూ పోయారు. రత్నప్రభ మొదట ప్రశ్నించింది. ఇన్ని ఇబ్బందులుండగా నన్ను పెళ్లి చేసుకుంటారా? అవసరమైతే వేరే పోదాం. అలాగైతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను. వాళ్ళు నువ్వు హింసలు పెడతావని భయపడుతున్నారు. అక్కడుంటే నువ్వే హింసల పాలు కావచ్చు. ఇన్నాళ్ల పరిచయంతో నా గురించి మీరు తెలుసుకున్నది ఇంతేనా? అది కాదు, మా అమ్మ సంగతి నీకు తెలీదు. మీ అమ్మ ఆడదే కదా. మీరు శత్రువు కావచ్చు, కానీ ఆవిడ నాకెలా శత్రువు అవుతుంది? ఓహో, మరచాను.
ఈ రత్నప్రభ గారి ధ్యేయం మహిళా జనోద్ధరణ కదూ. ఆ ఇంట్లో ఉండే అవకాశం ఉంటేనే మీతో పెళ్ళి. రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకొని ఆ ఇంట్లో కాలు పెడితే వాళ్ళే ఇంట్లోనికి రాణిస్తారు. అంత ఊరు పేరు ఉంది, అంత బలగం ఉండగా రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకునే కర్మ నా వలన మీకు రాకూడదు. ఆ పెళ్లిలో ఆ తంతులన్నిటికీ తలొగ్గుతావా? వాళ్ళ ముచ్చటలు తీర్చుకుంటామంటే తల వంచుకొని మరీ పుస్తె కట్టించుకుంటాను. ఈ క్షణంలో ఇంతగా మారిపోతున్నావు? నేను చెప్పింది సరిగ్గా వినండి. వాళ్ళు కని పెంచి పెద్ద చేసిన వాళ్ళు. నేను మొన్న పరిచయమైన దానిని. వాళ్ళేం తప్పు చేశారని వాళ్ళని శిక్షిస్తారు? వాళ్ళు ఒప్పుకోలేదంటే అది మీ చేతగానితనం క్రింద వస్తుంది. వాళ్ళ మొండిపట్టు నీకు తెలీదు. ఆ మొండిపట్టును సడలించగలిగే చాతుర్యం లేనివారు అంత పెద్ద ఉద్యోగం ఎలా చేస్తున్నారండి? ఇది పరీక్ష. అవును, ఇందులో మీరు నెగ్గితేనే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. నీది చాలా వింత మనస్తత్వమని ఇప్పుడే తెలుసుకున్నాను. గెలుపు ఓటమి రెండింటినీ నవ్వుతూ స్వీకరించబట్టే మీ దృష్టిలో పడ్డాననుకుంటున్నాను. అయితే ఓటమిని గెలుపుగా మారుస్తాను. అప్పుడే నవ్వుతూ నిన్ను స్వీకరిస్తాను. కొన్నాళ్లకు ఈ ఇద్దరి పెళ్ళి వైభవంగా జరిగిపోయింది. కోడలు ఇంట్లో కుడిపాదం మోపిన నాటి నుంచి క్షణాలు, గంటలు, రోజులు లెక్క పెడుతున్నారు అత్తమామలు. ఏ సమయంలో ఈ అగ్నిపర్వతం పేలుతుందోనని భయంగా, ఆతృతగా ఎదురుచూస్తుంటే ఈ అమ్మాయి నెమ్మదిగా ఇంటి పనులన్నీ చేసుకుంటూ అత్తమామల సేవ చేస్తూ కన్న కూతురు లేకపోయినా అంత అభిమానంగా చూస్తోంది అనిపిస్తుంది. ఈ ఇల్లు నడి బజారుగా మారుతుందనుకుంటే ఇంట్లో ఒక కేకైనా వినిపించలేదు. ఇది వరకున్న రేడియో, టీవీ శబ్దాలు కూడా బాగా తగ్గిపోయాయి. ఇదేమిటి, కోడలు గృహప్రవేశంతో అత్త అగ్నిప్రవేశం చేస్తుందనుకుంటే అత్తమామల సేవలో నిమగ్నమైపోయింది. తాను వేసిన అంచనా అంతా తప్పుడు అంచనా అని అనుకున్న సమయంలోనే రామంకు అదే సందేహం కలిగింది. నువ్వు ఇలా పంజరంలో చిలకగా మారతావని తెలిస్తే నిన్ను పెళ్ళే చేసుకోకుండా ఉండేవాడిని అన్నాడు. ఇంకెవరిని పెళ్లి చేసుకునేవారు? నన్ను ముగ్ధుణ్ణి చేసేవారిలో ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని ప్రేమ విహారాలు, పిల్లల పెంపకాలు అంతా రొటీన్ లైఫ్లో పడిపోయేవాడిని. అబ్బే, నేనేం మారలేదండి. నేనే ఇల్లు మారగానే మారిపోతే ఏమిటో నేను ఊహించని రీతిగా మారిపోయావనిపిస్తోంది. అప్పుడు ఒక సంఘసేవకురాలిని, ఇప్పుడు ఒక గృహిణిని. నాకు భర్త ఉన్నాడు, అత్తమామలున్నారు. వాళ్ళు కాస్త వయసు మళ్ళినవారు. వాళ్లకు కొంత హాయినివ్వాలి. వాళ్ళ జీవితం సుఖమయం చెయ్యాలి. ఎంచేతనంటే వాళ్ళు ఏ తప్పులు చేసిన వారు కారు. అంత కాదన్నవారు నా పెళ్ళికి ఒప్పుకున్నారంటే లోపల ఏదో ఒక ఆశ ఉన్నట్లే కదా. నువ్వు మళ్ళీ సంఘసేవకురాలిగా మారు. అప్పుడు నీకు కనిపిస్తుంది వాళ్ళ నిజరూపం. అసలు నాకు తెలియకుండా ఎవరినీ రానివ్వద్దని నీతో చెప్పారా? నీలో స్వలాభం అన్నది లేనే లేదనుకున్నాను. ఆ 3 ముళ్లతో ఇప్పటి నీ బ్రతుకు స్వలాభంతో కుళ్ళిపోతోంది. అనండి, మీ అభిప్రాయం చెప్పుకునే హక్కు మీకు ఉంది. కోపం వచ్చి నన్ను జనారణ్యంలోనికి తీసుకువెళ్ళి విడిచిపెట్టే అధికారం కూడా ఉంది. నీలోని నైతిక విలువల శక్తిని కోల్పోయావు. పెళ్లితో నీలో స్వార్థం చోటు చేసుకొని ఆ శక్తిని తరిమేసింది. ఇలా జరుగుతుందని నేనెన్నడూ ఊహించలేదు. బొంగమూతి పెట్టి అంటే రత్నప్రభ కొంటెగా నవ్వేసింది. ఇలా అలా ఒక్కొక్కప్పుడు జరిగే వాదనలు కమలమ్మ చెవికి వెళ్ళి ఒకనాడు, కోడలా, అబ్బాయి ఎందుకలా చిరాకు పడుతున్నాడు అడిగింది. అబ్బే, ఏమీ లేదండి. ఏమీ లేకపోవడమేమిటి? ఏదో ఉంటుంది. నేను వినకూడని రహస్యమా? నేను మారిపోయానట, అంచేత నేనంటే అసహ్యపడుతున్నారు. ఈ ఇంటిని నడిపే బాధ్యత తీసుకొని ఇంత బాగా నడిపిస్తున్నావు. మీ మామయ్య నేను ఇప్పుడే రామకృష్ణ అనుకుంటూ సుఖపడుతుంటే వాడి మాటలు తీసుకోకమ్మా. నీ పక్షాన నేను నిల్చుంటాను. లోకంలో అందరూ అత్తలు మీలాగుంటే ఆడవాళ్ల సమస్యలు సగానికి సగం ఉండేవి కావు. ఒకరోజు ఉదయాన్నే ఒక సంఘటన జరిగింది. ఒక ఇల్లాలు ఆమె అత్తమామలు మాటలు విని భర్త పెట్టే హింసలు చెప్పుకొస్తుంటే కమలమ్మకు లోకంలో ఇలాంటి మూర్ఖులు ఉంటారా అనిపించింది. వాళ్ళెవరి మాట వినరమ్మా. ప్రభమ్మ గారు మా ఇంటికొచ్చారంటే వాళ్ళకి పక్కబెదురు.
ఆ యమ్మ పెళ్ళైపోయి పెద్దింటికి వెళ్ళిపోయింది. ఇలాంటి తగువుల్లో తలదూర్చనివ్వరు అని మరీ హింసలు పెడుతున్నారమ్మా. అమ్మ, ఆ యమ్మని ఒక్కసారి నాతో వచ్చి మా ఇంట్లో అడుగు పెడితే వాళ్ళు నా మీద చెయ్యి చేసుకోరు. ఆమె గోడు విన్నాక నా కోడలు అడుగు పెడితే అంత మంచి జరుగుతుందా అనుకొని ఒకసారి లోనికి వెళ్ళి, అమ్మా కోడలా, ఎవరో ఇల్లాలు బాధల్లో ఉంది, నువ్వు వాళ్ళ ఇంట్లో కాలు పెడితే ఆవిడ బతుకు కుదుట పడుతుందట, ఒకసారి వెళ్తావా అని అడిగింది. ఈ ఇంట్లో కాలు పెట్టాక అవన్నీ మరచిపోయాను. అత్తగారు, నా ఇల్లు, వంట, అత్తమామల సేవ, చుట్టాల దగ్గర శబాష్ అనిపించుకోవటం, ఇలా ఇంకో జన్మ ఎత్తాననుకుంటున్నాను. మళ్ళీ అక్కడకు వెళ్ళలేను. పోనీ ఈ ఒక్కసారి వెళ్ళి ఆ కష్ట నివారణ చెయ్యకూడదు? ఈ ఒక్కదానికి వెళ్తే రోజు మన ఇంటి దగ్గరకు ఎందరెందరో ఎన్నో బాధలు చెప్పుకోవడానికి వస్తారు. ఇలా వాళ్ళ బాధలు నా నెత్తిన వేసుకుంటే ఇంట్లో పని ఎవరు చేస్తారు? రాలేనని చెప్పేయండి అనేసి వంట ఇంట్లో కాయగూరలు తరగడానికి వెళ్ళిపోయింది. కోడలు కాదన్నాదని ఆ ఇల్లాలు వినగానే మాలాటి ఆడాళ్ళ బాధలు విని ఆదిశక్తిలా ఉరికిన ప్రభమ్మ ఈ ఇంట్లో పడి కనికరమంతా కాల్చుకుంది. ఆ యమ్మను మీరే ఇలా మార్చేసినారు. కష్టమంటే ఏమిటో తెలియని మీకు కష్టపడే వాళ్ళ కన్నీరు చూసి కనికరిస్తారా? ఆ పోరు పడలేక ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాను అని కేకలతో అరుస్తూ వెళ్ళింది. కాస్త చెలించిన అత్తగారు లోనికి వస్తూ కోడలితో, ఆ ఇల్లాలు బలవంతాన చచ్చిపోతే ఆ పాపం నాకు చుట్టుకోదు? ఆ పాప భయం ఉంటే మీరే వెళ్ళి సంధానపరచకూడదు? నేనేం చేయగలను? మీ మంచి మాటలు వాళ్ళ తలకెక్కుతాయేమో, వెళ్ళి అనండి, నా కోడలు రావడానికి వీలు పడదు, నన్ను రమ్మంటావా అని అడగండి. పెద్దవారు, మీరు వెళ్ళి వాళ్లకు శాంతంగా నచ్చజెపితే వినుకుంటారేమో. చెప్పండి, నా కోడలు ₹1 కట్నం తేలేదు, ఉత్తి చేతులతో వచ్చినా నేనెంత ముద్దుగా చూసుకుంటున్నానో అలా చూసుకోమని నచ్చజెప్పండి. అందుకు ఆ ఇల్లాలు ఒప్పుకుంది. ఇల్లు దగ్గరలోనే ఉందని వెళ్ళి కాసేపటికే కమలమ్మ తిరిగి వచ్చేసింది. వెళ్ళిన పని చేసుకొచ్చారా అడిగింది కోడలు. అదేం మొండి మనుషులమ్మ, మంచి మాటలకు లొంగుతారా? నేనెందుకు వెళ్ళానా అనిపిస్తోంది. మిమ్మల్ని అవమానించారా? చెప్పండి, ఏమన్నారు? నన్ను తెచ్చినందుకు ఆ ఇల్లాలిని ఒళ్ళు హూనమయ్యేలాగా ఎక్కడ కొడతారో అని భయంగా ఉంది. ఒక్కసారి ఆ ఇల్లు చూపిస్తాను, వెళ్ళిరామ్మా అంది కమలమ్మ. అత్తయ్య, వెళ్తే ఒక చిక్కులో పడిపోతాను. వాళ్ళు మాటలకు లొంగని వాళ్ళని తేలిపోయింది. పోలీసుల చేత లాఠీ ప్రయోగం చేయించాలి. పోలీసులు వాళ్ళ మీద కేసు పెడితే నేను ఈ అమ్మాయికి న్యాయవాదిగానైనా వెళ్ళాలి, సాక్షిగానైనా వెళ్ళాలి. అప్పుడు మీకు ఇబ్బంది కదా. మీకు సుఖపెట్టడానికి కోడలిగా వచ్చాను, కానీ ఇలా ఎందరో కష్టాలతో వస్తూనే ఉంటారు. అవన్నీ నా నెత్తిన వేసుకుంటే ఇక నేను ఇంట్లో ఉండేదెప్పుడు? మీ అందరి క్రింద సేవ చేసేదెప్పుడు? ఎవరు వచ్చినా నా కోడలు ఒక గౌరవ కుటుంబంలో పడింది, పోలీసులు కోర్టుల వెంట తిరగలేదు, మీరెవరూ ఇక్కడికి రాకండి అని చెప్పేయండి. అప్పటికీ వదలకపోతే వాళ్లను పోలీసులకు అప్పచెప్తానని భయపెట్టండి. ఇక రారు. ఇంత ఉపన్యాస ధోరణిలో కోడలి మాటలు విన్నాక మరుసటి రోజు ఇంకో ఆడమనిషి గగ్గోలు పెడుతోంది. తను ఉండగా భర్త ఇంకో స్త్రీతో సంపర్కం పెట్టుకొని తనకు 2 పిల్లలకు తిండి కూడా పెట్టకుండా ఎలా హింసిస్తున్నాడో ఏడుస్తూ చెప్పుకుంది. కమలమ్మ లోపలికి వచ్చి టిఫిన్ తయారు చేస్తున్న కోడలితో చెబితే, నేను రాలేనని చెప్పండి అంది. ఆ గోడు విన్నాక అలా చెప్పబుద్ధి పుట్టడం లేదు. పిల్లల ఆకలితో ఉన్నారని చెప్తోంది కదా, ఆ ఇడ్లీలన్నీ తీసుకువెళ్ళి పిల్లలకు పెట్టమని ఇచ్చి పొమ్మనండి. అలా చేసి బలవంతాన ఆ మనిషిని పంపించాక కమలమ్మకు అసలు కోడలు చేసిన ఇడ్లీలు తినబుద్ధి పుట్టలేదు. ఎంగిలిపడి ఉదయాన్నే పరుపు మీద వాలింది. ఇద్దరి నోట ఇప్పటికి ఆడవాళ్ల కష్టాలు విన్నా ఇలా ఎన్నెన్నో గొంతుకలు ఒకటి తర్వాత ఒకటి ఆక్రందన చేస్తున్నట్లు చెవులు చిల్లులు చేస్తున్నాయి. అంతలో కోడలు గదిలోనికి వచ్చి, టిఫిన్ తినలేదు, అజీర్ణం చేసిందా? తల పట్టుకున్నారు, తలనొప్పే, అమృతాంజనం తేనా? వద్దమ్మా, రా, నువ్విలా దగ్గరగా కూర్చో. కోడలు కుర్చీ లాక్కొని అత్తగారి మంచం పక్కనే కూర్చుంది. నువ్వు కోడలయ్యాకే లోకంలో 3 వంతులు కష్టాలే ఉన్నాయని తెలుసుకున్నాను. ఈ కష్టాల్లో 3 వంతులు ఆడవాళ్లే అనుభవిస్తున్నారు కదా, అంతే కదమ్మా? అవునన్నట్లు తల ఊపింది. అన్నిటికీ తల ఊపుతుంటే
నాలాగే నువ్వు మారతావని భయంగా ఉంది. మీకేమయ్యింది? నా పెళ్ళాం నా చెప్పు చేతల్లో ఉందన్న అహంకారం మీ మామయ్యది. ఆ అహంకారం నా మెదడును ఆలోచించని గొర్రె మెదడుగా మార్చేసింది. నేను మొగుడన్న మాటలనే చిలక పలుకుల్లా చెప్పాను. ఒక అందమైన చిలకను పంజరంలో పెట్టి ఆనందం అనుభవించారు. నిన్ను అత్తకున్న అధికారంతో చిలుకను చేసి పంజరంలో పెట్టలేను. అత్తయ్య, మీ మాటలు వింటుంటే మీది గొర్రె మెదడు కాదు, చిలుక పలుకులు కావనిపిస్తున్నాయి. నీ సాహసంతో ఇప్పుడిప్పుడే ఇదివరకటి నిజాలనుకున్నవన్నీ అబద్ధాలనుకున్నవి నిజాలని తెలుసుకుంటున్నాను. నీలో ఈ చైతన్యం రావటానికి ఏదో ఒక బలమైన కారణం ఉండి ఉంటుంది అనిపిస్తోంది. అదేమిటి కోడలా? జరిగిన విషయం తెలుసుకొని నేను బాధపడటం, మీరు విచారించటం నాకిష్టం లేదు. నా తప్పు తెలుసుకొని విచారించటం నాకవసరం. కోడలు అత్తగారి మార్పుకు ఆశ్చర్యపడుతూ చూసి అంది. మీరు కోరారు కాబట్టి కాదనలేక చెప్తున్నాను. నా అక్క రమణిని మీరు చూసే ఉంటారు. అమ్మ పోయాక ఇంట్లో పనిపాట్లు చూసుకోవటం వలన చదువు అంతగా అబ్బలేదు. 2 ఆడపిల్లల పెళ్ళిళ్ళంటే సామాన్యమా? ఈ ఆతృతతో అక్క పెళ్ళి ఆలోచించకుండా చేసేశారు. అత్తవారింట్లో ఆడబడుచులు అత్తగారు పెట్టిన బాధలు భరించింది. కట్టుకున్న భర్తే మొదట మాటలతోనూ తర్వాత చేతలతోనూ రంపపు కోత కోయగానే భరించలేకపోయింది. ఊర్లో ఉన్న మా ఇంటికి రానిచ్చేవారు కాదు. సున్నితమైన మనసు బాధలను తట్టుకోలేక ఉరేసుకుంది అని చెప్తూ కాసేపు ఆగాక ఊపికే కన్నీటిని ఆపుకుంటూ అలా వేలాడుతున్న అక్క శవాన్ని చూశాను. అప్పటికి నేను BA పాస్ అయ్యాను. వెంటనే లా కాలేజీలో చేరాను. లాయర్నయ్యాను. ఏ ఆడది బాధపడుతూ నా వద్దకు వచ్చినా అలా వేలాడుతున్న నా అక్క శవం కనిపిస్తూ ఉంటుంది. నేనే జీవితం మీద విసిగి చచ్చిపోతున్నాను. నా ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కారని ఉత్తరం రాసి మరీ చచ్చిపోయింది. ఎంత అమాయకురాలు! నేరస్తులకు శిక్ష తప్పించి ఎంత తెలివి తక్కువ పని చేసింది. అందుకే స్త్రీ జనోద్ధరణ సంఘం అని స్థాపించి నా ఊహలతో ఏకీభవించే మరికొందరిని చేర్చి నడుపుతుంటే మీ అబ్బాయి దృష్టి నా మీద పడింది. ఇప్పుడు సుఖపడుతున్నానుగా అంటుండగానే కమలమ్మ కళ్ళు ఒత్తుకుంటోంది. అత్తయ్య, మీరు ఏడుస్తారనే నేను చెప్పనన్నానా? అందుకు ఏడవలేదమ్మా. ఈ బలవంతం చావు వెనక గుండెను కదిలించే విషయం ఉంటే నేనే అవి చులకనగా తీసుకొని నీ అక్క ఆత్మహత్య చేసుకుంది, ఆ ఇంటి పిల్లను కోడలిగా చేసుకోను అన్నాను. అయినా నన్ను మీ కోడలిగా ఇంట్లో కాలు పెట్టించారు కదా, అదే మీది గొప్ప మనసని మీకు హాయినివ్వాలనేదే నా కోరిక. అమ్మ, ఈ వంట పెంట ఇల్లు వాకిలి ఎవరైనా చూసుకోగలరు. నీలాంటి ధైర్యం, తెలివితేటలు, పరోపకార బుద్ధి కలిగిన వాళ్ళు చేయవలసిన పనులు కావివి. పెళ్లి కాకముందు ఏ పనులు చేసి ఎందరి అభాగినిలా కన్నీరు తుడచావో అదే చెయ్యమ్మా. నాకు సమర్థురాలైన కోడలుందని గర్వంతో చచ్చిపోతాను. ఇది ఆదేశమా అత్తయ్య? అవునమ్మా, నా మనసారా దీవించి మరీ పంపిస్తున్నాను. ఇలాగైనా నీ పుణ్యంలో కొంత పుణ్యమైన నన్ను సంపాదించుకొని వెళ్ళు. ఆ ఇల్లాలి ఇల్లు నీకు తెలుసు కదూ, అది ఏ అఘాయిత్యం చేసుకోకముందే వెళ్ళు అని లేచి పంపిస్తుంటే మామయ్య గారు ఏమంటారో. ఇంట్లో నలుగురిలో ముగ్గురిది ఒకే మాట అయినప్పుడు ఆయన కాదంటే ఆ మాట నెగ్గుతుందా? వెళ్ళమ్మా, వెళ్ళు. అంగటి గేటు దగ్గర ఎదురుపడ్డ రామం ఎక్కడికి? స్త్రీ జనోద్ధరణకి. అమ్మ ఒప్పుకుందా? ఆమె బలవంతం చేసి పంపిస్తోంది. అమ్మను ఎలా మార్చగలిగావు? నాకో నమ్మకం ఉంది. ఏమిటది? మనం అనుకున్న మంచి చెడ్డ వాళ్ళలో ఒక గుణం సామాన్యంగా ఉంటుంది. ఏమిటది? దాన్నే కరుణ అంటాం. కొందరిలో ఇది అజ్ఞానంతోనో అహంతోనో స్వార్థంతోనో కప్పబడి ఉంటుంది. నాలాంటి సంఘసేవకురాలు ఆ అడ్డును తొలగించడానికే పాటుపడాలి. దానికి ఒక పరికరం ఉండాలి కదా. దాన్నే తెలివి, బుద్ధి, వివేకం, జ్ఞానం, ప్రతిభ ఏ మాటతోనైనా పిలవచ్చు. ఆ చెడ్డవాళ్ల నుంచి కరుణరసం మళ్ళీ పారించాలంటే ఆ కరుణరసంతోనే ఆ చెడును ఛేదించాలి అంటూ రత్నప్రభ ముందుకు కదిలింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.